బలాబలాలకు సంబంధించి డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఉప్పల్ స్టేడియంలో విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? ఎస్, ఈ ఐపీఎల్ 17th సీజన్లో 41st మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ అయితే ఉండబోతోంది. గతంలో మనం సిఎస్కే వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్లో కానీ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ ఎలాంటి క్రౌడ్ అయితే చూసామో ఈ రోజు కూడా అలా ఈక్వల్ క్రౌడ్ ఉంటుంది. ఇటు సన్ రైజర్స్కి సపోర్టివ్గా ఉండే వాళ్ళు ఉంటారు అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా ఆర్సీబీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ కొంతవరకు ఆల్మోస్ట్ డిసప్పాయింట్ అయిపోయారు. ఇప్పటి వరకు సీజన్ మొత్తంలో కేవలం ఒక్క మ్యాచే గెలిచారు ఆర్సీబీ అండ్ లాస్ట్ మ్యాచ్లో ఇంకొక రన్ చేస్తే గెలిచేస్తాం అనే సిచ్యువేషన్లో ఓడిపోయారు. కాబట్టి ఇంకా డిసప్పాయింట్మెంట్ అంతా పక్కన పెట్టేసి విరాట్ కోహ్లీని ఫీల్డ్ మీద చూసి ఎంజాయ్ చేయాలి, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈరోజు అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మనం స్టేడియంలో వస్తున్నారు. ఆల్రెడీ ఎంత జనాలు ఉన్నారో మనం ఆల్రెడీ చూస్తున్నాం. మార్నింగ్ నుంచి ఎండని కూడా లెక్క చేయకుండా వస్తున్నటువంటి ఫ్యాన్స్ మనం చూస్తున్నాం. అండ్ ఇప్పటికే సన్ రైజర్స్ ఫామ్ విషయానికి వస్తే ఈ సీజన్లో సన్ రైజర్స్ ఉన్నంత ఫామ్లో ఇంకా టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కూడా లేదనే చెప్పాలి. అలాంటి విధ్వంసం చూస్తున్నాం మనం సన్ రైజర్స్ నుంచి. ఇప్పటికే 3 times ఈ సీజన్లోనే 3 times 260+ స్కోర్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈరోజు కూడా ఫస్ట్ ఏదైతే 277 స్కోర్ చేశారో ఇదే పిచ్ మీద ఈరోజు కూడా సేమ్ అదే పిచ్ చూడబోతున్నాము. వికెట్స్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ పిచ్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి ఈజీగా రన్స్ 6s and 4s స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ ఆర్సీబీ అయినా సరే ఫస్ట్ టాస్ గెలిస్తే రెండు టీమ్స్ బ్యాటింగే చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ రన్స్ వెళ్తున్నాయి కాబట్టి మేబీ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఆర్సీబీ కూడా 300 చేయొచ్చు. వాళ్ళకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అట్ ది సేమ్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్లో ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇక్కడ అంత ఓపెనింగ్ రావట్లేదు ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ మధ్య. సో విరాట్ కోహ్లీ మధ్యలో మళ్ళీ లాస్ట్ 3 మ్యాచెస్లో కొంతవరకు ఫామ్ కోల్పోయాడు. సో తను మళ్ళీ ఫామ్లోకి రావాలి అండ్ ఈరోజు విరాట్ కోహ్లీ నుంచి ఖచ్చితంగా సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. గతంలో కూడా చేశాడు సెంచరీ అండ్ ఈ సీజన్కి ఫస్ట్ సెంచరీ తనే ఇచ్చాడు కాబట్టి తను సెంచరీ చేయాలి అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ట్రావిస్ హెడ్ ఆల్రెడీ లాస్ట్ 2 మ్యాచెస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం జరిగింది. సెంచరీ కూడా స్కోర్ చేశాడు. ఈరోజు ట్రావిస్ హెడ్ మళ్ళీ సెంచరీ కొడతాడా అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. హెన్రిక్ క్లాసెన్ ఎలాంటి 6 స్కోర్ చేస్తాడు అండ్ మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి ఎలా మన హైదరాబాద్లో ఎలా ఎంటర్టైన్ చేస్తాడు, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి రెండు టీమ్స్ మధ్య. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంతవరకు ఎక్కడో వీక్గా ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే మన వాళ్ళు 277 287 స్కోర్ చేసినప్పుడు కూడా 277 కొట్టినప్పుడు ముంబై ఇండియన్స్ 246 వాళ్ళు స్కోర్ చేశారు అంటే బౌలింగ్ ఎక్కడో వీక్గా ఉంది. అండ్ మొన్న ఆర్సీబీతో ఆడిన మ్యాచ్లో కూడా 287 కొట్టినప్పుడు ఆర్సీబీ లాంటి టీం 262 స్కోర్ చేశారు అంటే బౌలింగ్ ఎక్కడో వెనకబడింది. ప్యాట్ కమిన్స్, నటరాజన్ తప్ప ఇప్పుడు మయాంక్ మార్కండే కొంతవరకు పికప్ అవుతున్నాడు. కానీ ఓవరాల్గా బౌలింగ్ లైనప్ అయితే ఎస్ఆర్హెచ్కి కానీ ఇటు ఆర్సీబీకి కానీ రెండు టీమ్స్కి బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్గా లేదనే చెప్పాలి. అలాంటి ఒక సిచ్యువేషన్స్లో మన బ్యాటర్స్ని కొంతవరకు కట్టడి చేయాలి. ఎందుకంటే ఈ ఓవరాల్ సీజన్లో బౌలర్స్కి పెద్దగా అనుకూలంగా లేదు. అసలు బౌలర్స్ నెక్స్ట్ కనుమరుగైపోతారా అనే సిచ్యువేషన్స్లో బౌలర్స్ని ఇబ్బంది పెడుతున్నారు బ్యాటర్స్. అలాంటి పరిస్థితుల్లో మరి బౌలర్స్ ఎంతవరకు కంబ్యాక్ చేస్తారు? ఆల్రెడీ ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ లాంటి టీం మీద కొంతవరకు కంబ్యాక్ చేశారు. వాళ్ళు ఇప్పటివరకు ఉన్న ఫామ్ని పక్కన పెట్టేసి ఫుల్ ఆన్ ఫామ్లో లాస్ట్ మ్యాచ్లో పర్ఫామ్ చేశారు బౌలర్స్ కూడా. సో ఈరోజు కూడా అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూస్తామా అండ్ మన ఎస్ఆర్హెచ్ కూడా బౌలింగ్ లైనప్ అనేది పికప్ చేసుకుంటుందా అనేది కూడా ఒక పాయింటే. అండ్ భువనేశ్వర్ కుమార్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఉండబోతోంది. గతంలో చాలాసార్లు విరాట్ కోహ్లీని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడం చూసాం. సో వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందనేది కూడా ఒక ఫ్యాక్టర్. అండ్ మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కనుక గ్రేట్గా స్టార్ట్ అయితే ఈరోజు కొంతవరకు మన బ్యాటర్స్ని బౌలర్స్ని కట్టడి చేసే ఛాన్స్ ఉంది. అండ్ విల్ జాక్స్ ఆల్రెడీ ఫామ్లోకి వచ్చేసాడు. తను ఒక్కసారి ఫామ్లోకి వస్తే చాలా విధ్వంసం చేస్తాడు అని వింటూ ఉన్నాం. సో లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఈరోజు తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకవేళ గ్లెన్ మ్యాక్స్వెల్ మరి బ్యాక్ వస్తే ఏంటి చేంజెస్ అనేది అయితే మనం చెప్పలేం. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ మ్యాక్సిమం ఈ రోజు అయితే తిరిగి రాకపోవచ్చు అనేది ఒకటి అయితే ఉంది. అండ్ రజత్ పటిదార్ ఫామ్లోకి వచ్చాడు. క్యామరన్ గ్రీన్ బాల్తో బాగున్నాడు. బాల్తో కొంతవరకు ఎకనామికల్గా లాస్ట్ మ్యాచ్లో
ఉన్నాడు, కానీ బ్యాట్ ఇంకా పికప్ చేయలేదు, బ్యాటింగ్ తనకి ఆపర్చునిటీస్ రావట్లేదు కంటిన్యూస్గా. మరి ఈరోజు కెమెరన్ గ్రీన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు? అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ విరాట్ కోహ్లీ తర్వాత ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే అది దినేష్ కార్తీకే. సో దినేష్ కార్తీక్ ఇది తన లాస్ట్ ఐపీఎల్ సీజన్ కాబట్టి, అందులోనూ వరల్డ్ కప్ వచ్చిన ప్రతిసారి దినేష్ కార్తీక్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. సో ఈసారి దినేష్ కార్తీక్ ఈరోజు ఎలా ఎంటర్టైన్ చేస్తాడు అని లాస్ట్ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో 83 కొట్టాడు. సో ఈరోజు దినేష్ కార్తీక్ ఏమైనా సెంచరీ చేస్తాడా, మంచి ఫినిషింగ్ ఇస్తాడా అనేది కూడా ఒక ఫ్యాక్టర్. అండ్ లాస్ట్ మ్యాచ్లో కరణ్ శర్మ లాస్ట్లో వచ్చి ఒక 3 సిక్సెస్ స్కోర్ చేసి విన్నింగ్ అంచు వరకు తీసుకెళ్లాడు. సో కరణ్ శర్మ లాంటి బ్యాటర్ కూడా ఇంపార్టెంటే. ఓవరాల్గా బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది, కానీ ఈరోజు సిరాజ్ మియా ఎలా కంబ్యాక్ చేస్తాడు, తన హోమ్ గ్రౌండ్ కాబట్టి హైదరాబాద్లో సిరాజ్ మియా ఎలా వికెట్స్ తీస్తాడనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. యష్ దయాల్ వీళ్ళిద్దరే కొంతవరకు లాస్ట్ మ్యాచ్లో కొంత వికెట్స్ తీసుకున్నారు. అండ్ లోకీ ఫెర్గూసన్ అంటే ఓవర్సీస్ ప్లేయర్స్లో చూసుకుంటే అల్జారీ జోసెఫ్ కానీ లేదా కెమెరన్ గ్రీన్ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే లోకీ ఫెర్గూసనే కొంతవరకు వికెట్స్ తీసే ప్రయత్నం చేస్తున్నాడు, కొంత రన్స్ ఇచ్చేస్తున్నాడు, కానీ ఎక్కడో తను కొంతవరకు వీళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ అనిపిస్తోంది రీచ్ టాప్లీ వీళ్ళందరితో కంపేర్ చేస్తే. అండ్ విల్ జాక్స్ కూడా బౌలింగ్ చేస్తాడు. ఈరోజు లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్లో ఆడిన మయాంక్ డాగర్ ఈరోజు మంచి స్పిన్ అటాక్ ఉంది కాబట్టి తనకి మరి మేబీ తనని ఈరోజు తీసుకొచ్చే ఛాన్సెస్ ఇది ఒక్కటే చేంజ్ కనిపిస్తోంది. అండ్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తారు, వికెట్స్ పడతాయి అనేది అసలు భయమే లేదు. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో 125 స్కోర్ చేశారు డీసీ పైన. సో ఈరోజు పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తారనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ హెన్రీ క్లాసెన్, ఏడెన్ మార్క్రమ్ ఒక్కడే కొంతవరకు స్టేబుల్గా అంటే 6 హిట్టింగ్ 4 హిట్టింగ్ కాకుండా తను అంటే సటిల్డ్గా ఆడుతున్నాడు అనిపిస్తోంది. తను కూడా ఇలాంటి ఒక ఫామ్లోకి వస్తే ఇక హైదరాబాద్ విధ్వంసాన్ని అయితే ఎవరు ఆపలేరు. అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ప్యాట్ కమిన్స్ వరకు కూడా బ్యాటింగ్ ఉంది. ప్యాట్ కమిన్స్ ఇంతవరకు తన నుంచి పెద్ద స్కోర్ అయితే మనం చూడలేదు. సో అవసరం వస్తే తను ఎలా పర్ఫామ్ చేస్తాడనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ బాల్తో అయితే ప్యాట్ కమిన్స్, నటరాజన్, మయాంక్ మార్కండే వీళ్ళ ముగ్గురు ఇప్పుడు అంటే కొంతవరకు పికప్ అయిపోయారు. భువనేశ్వర్ కుమార్ లాంటి వ్యక్తి కూడా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు, ఎక్కువ వికెట్స్ తీయలేకపోతున్నాడు అంటే ఎక్కడో బౌలర్స్ ఈ సీజన్లో మెయిన్గా అన్ని టీమ్స్లో బౌలర్స్ వెనకపడ్డారని కొంతవరకు అనిపిస్తోంది. అండ్ వాషింగ్టన్ సుందర్కి లాస్ట్ మ్యాచ్లో ఆపర్చునిటీ వచ్చింది, కానీ తను చాలా ఎక్కువ రన్స్ ఒక ఓవర్లో 29-30 రన్స్ ఇచ్చాడు అంటే సో ఎలా తనకి ఈరోజు మ్యాచ్లో మేబీ ఆపర్చునిటీ రాకపోవచ్చు. తన ప్లేస్లో జయదేవ్ ఉన్నత్కట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నితీష్, సమద్ ఇలాంటి వాళ్ళకు కూడా ఒక ఓవర్ 2 ఓవర్స్ ఇచ్చి వాళ్ళు ఎలా బౌల్ చేస్తారనేది కూడా చూస్తున్నారు కాబట్టి ఓవరాల్గా హైదరాబాద్ ఈరోజు 100% ఎంటర్టైన్ చేస్తుంది అండ్ ప్లే ఆఫ్స్కి బాగా దగ్గర అయిపోతుంది అని అయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆర్సీబీ కూడా ఎట్ ద సేమ్ టైం అంతే ఎంటర్టైన్ చేస్తుంది.